చెట్లు మానవ మనుగడకు ఎంతో ఉపయోగపడతాయని, ఉదయం నుంచి మనిషి జీవనానికి ఆక్సిజన్ ఎంతో అవసరమని, చెట్ల ద్వారానే ఆక్సిజన్ అందుతుందని సర్పంచ్ శ్రవంతి సతీష్ తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. చేగుంట మండల కేంద్రంలోని సీఎంఆర్ కాలనీలో స్థానిక ఉప సర్పంచ్ వినూత్న ఆలోచనతో నక్షత్రాల మనోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక హనుమాన్ దేవాలయంలో ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ శ్రవంతి సతీష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 27 నక్షత్రాల వద్ద వారి పేర్లు, నక్షత్రానికి సంబంధించిన మొక్కలు నాటారు. స్థానిక సర్పంచ్ శ్రవంతి సతీష్, తహసీల్దార్ బాలలక్ష్మి, ఎంపీడీఓ చిన్నారెడ్డిలు మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులను ఉప సర్పంచ్ షాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం జరుగుతుందని, నక్షత్రాలపైన వారికి సంబంధించిన మొక్కలు నాటి వినూత్నంగా ఉండాలనే ఉద్దేశంతో నక్షత్రాల వనమహోత్సవం ఏర్పాటు చేసి అన్ని రకాల మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. ఒక్కో నక్షత్రానికి ఒక్కో చెట్టు ఉంటుందని, ఒక్కో చెట్టుకు ఒక్కొక్క దేవతామూర్తులు ఉంటారని, ఎక్కడ వెళ్లినా వృక్షాలకు పూజ చేసే బదులు ఇక్కడ అన్ని రకాల చెట్లను ఏర్పాటు చేసి ఒక్కో చెట్టులో ఒక్కొక్క రకమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయని, ఆ చెట్టుకు పూజిస్తే ఆరోగ్య సమస్యలు తీరుతుందనే ఉద్దేశంతో అన్ని రకాల ఔషధ మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. పూజారి మాట్లాడుతూ ప్రతి మొక్కలో ఒక ఔషధ గుణం ఉంటుందని, ఏమైనా అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు, ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఏ చెట్టుకు పూజ చేస్తే ఆ సమస్య నెరవేరుతుందో తెలుసుకుని ఆ చెట్టుకు పూజ చేసే విధంగా 27 నక్షత్రాలకు 27 రకాల మొక్కలు నాటడం శుభసూచకమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రవంతి సతీష్, ఉప సర్పంచ్ మహమ్మద్, తహసీల్దార్ బాలలక్ష్మి, ఎంపీడీఓ చిన్నారెడ్డి, ఏపీఓ శ్వేత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్ కుమార్, మాజీ ఎంపీటీసీ వెంకటలక్ష్మితో పాటు పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు 27 నక్షత్రాల మొక్కలను సీఎంఆర్ కాలనీలో హనుమాన్ దేవాలయం వద్ద నాటడం జరిగింది. నాటిన ప్రతి మొక్కను అందరూ కాపాడుకోవాలి. ఈ మొక్కలు భావితరానికి మూలం. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నక్షత్రం మీద ఆ మొక్కను నాటడం జరిగింది. రకాల మొక్కలను నాటడం జరిగింది. ప్రతి మనిషి తన నక్షత్రం బట్టి మొక్కలను నాటడం జరిగింది. దానికి మూలంగా ఇలాంటి కార్యక్రమాలు భావితరానికి మూలంగా ఉంటాయి కాబట్టి చేగుంట గ్రామ పంచాయతీ తరపున మేము మొక్కలు నాటడం జరిగింది. ఈరోజు చేగుంట గ్రామ పంచాయతీ ఏరియాలో సీఎంఆర్ కాలనీ హనుమంతుని విగ్రహం వద్ద నక్షత్రాల వనమహోత్సవం చేసినాము. ప్రతి ఒక్కరికి ఒక నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రాలను బట్టి మొక్కలు నాటినాము. వాతావరణాన్ని కాపాడాలంటే చెట్లు ముఖ్యమైనవి. మనిషి బతకాలంటే నీరు, గాలి, భూమి చాలా ముఖ్యమైనవి. కనుక అందరము చెట్లు నాటి హరితాన్ని పెంచుదాం, ఆక్సిజన్ని పెంచుదాం, మరియు వాతావరణాన్ని కాపాడదామని కోరుకుంటున్నాను. అంటే ఇలాంటి 27 రకాల మొక్కలు నాటినాము. 27 రకాల మొక్కలు వాతావరణాన్ని కాపాడడానికి మొక్కలు నాటినాము. ఆక్సిజన్ని పెంచాలి, మరియు అందరిలో చెట్లు నాటాలన్న ఉద్దేశం రావాలి. మరి ఒక దైవభక్తి కూడా ఉన్నది. ప్రతి చెట్టుకు ఒక విశిష్టత ఉన్నది. కనుక ఆ విశిష్టలను బట్టి, తమ జన్మనామాలను బట్టి, నక్షత్రాలను బట్టి చెట్లు నాటాలని అందరికీ కోరుచున్నాను. ఈరోజు చేగుంట గ్రామ పంచాయతీ ఏరియాలో సీఎంఆర్ కాలనీ హనుమంతుని విగ్రహం వద్ద నక్షత్ర వనమహోత్సవం చేసినాము. నక్షత్రాల వనమహోత్సవము ఇక్కడికి వచ్చిన గ్రామస్తులకు మరియు మీడియా మిత్రులకు మరియు అధికారులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నక్షత్రాల వనమహోత్సవం చాలా బ్రహ్మాండంగా చేసినాము. ఇక్కడికి అందరు వచ్చి తమ తమ నక్షత్రాలని చెట్టుని నాటినారు. వేద మంత్రాలతోటి నాటినాము. మనకు మానవునికి చాలా ముఖ్యమైనది ఆక్సిజన్. నీళ్లు, ఆహారం ఎంత అవసరమో మనకు ప్రతి నిమిషము మనం బ్రతకాలంటే ఆక్సిజన్ అవసరం. కాబట్టి ఆక్సిజన్ అనేది కేవలం మనకు మొక్కల ద్వారానే వస్తుంది. అదేవిధంగా ప్రకృతి, ఇందాక మన నవీన్ గారు చెప్పినట్టు వర్షాలు పడాలన్నా, తర్వాత ఎండాకాలంలో మనకు నీడనియాలన్నా, తర్వాత మనకు మంచి మంచి ఫలాలు కావాలన్నా ప్రతిదానికి చెట్టే ఆధారం. ఇట్టి కార్యక్రమాన్ని మరి మన చేగుంట గ్రామంలో నిర్వహించి నక్షత్రం ఆధారంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మరి ఉప సర్పంచ్ గారికి, సర్పంచ్ గారికి, పాలక వర్గానికి మరి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను కామారెడ్డిలో ఉన్నప్పుడు అక్కడ రాశిరాలు పెట్టుకొని అవస్థలు పడి పడుకుంటూ లేచుకుంటూ వెళ్తాం, అక్కడ పూజ చేసుకుంటూ వస్తాం. కానీ మన ఇంటి దగ్గర ఉన్నదానికి మనం విలువ ఇవ్వం.
వాకిటి గీన్నే కదా పోతావా అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తాం, అశ్రద్ధ చేస్తాం. ఆంధ్రలో ఉన్నటువంటి చెట్ల కోసం అక్కడికి వెళ్తాం, మన దగ్గర పెట్టుకుంటే ఎంత లాభం ఉంది. కానీ మంచి సంకల్పం ఇది, మనకు అందరికీ అందుబాటులో ఉండాలి. మన ప్రజలు కష్టపడకూడదు. మనం ఎక్కడో వెళ్తున్నాం, ఒక్కొక్క పంతులు గారు ఒక్కొక్క రకం చెట్టును పూజ చేయమంటున్నాడు. ఆ చెట్లన్నీ ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ పోవాలి, ఏ అడవిలకు పోవాలి, ఎప్పుడు చూడాలని ఈ రిస్క్ తప్పింది మనకి. కానీ మనం ఫలానా చెట్టు వృక్షానికి పూజ చేసుకోండి అమ్మా అంటే ఎక్కడ ఉంటుంది, ఫలానా ఆంజనేయ స్వామి సిఎంఆర్ కాలంలో ఉంటుందండి, ఇక్కడనే కదా దగ్గర అని వస్తున్నాం చేసుకొని. ఇలా ప్రజలకు చాలా చాలా మేలు చేసిన వాళ్ళు అయ్యారు ఈ వృక్షాల వలన. అయితే పర్యావరణ రక్షణ ఒకటి, మన జీవితాల్లో ఉడుదుడుకులు ఉన్నటువంటి సమస్యలను తీర్పోవడానికి ఈ